ప్రభుత్వ పథకాల గురించి ప్రశ్నించే నువ్వు రాజ్యాంగం నీకు కూడా కొన్ని బాధ్యతలు ఇచ్చిందని ఎప్పుడైనా ఆలోచించినావా? ఎంతసేపు పొలం పైసలు పడలేవు, ఆధార్ కార్డు చూపిస్తే ఎక్కించుకోలేరు, ఇట్లాంటివే కదా మనం ఆలోచించేది. ఎంటర్టైన్మెంట్ వీడియోసే కాదు, అప్పుడప్పుడు ఇట్లాంటి వీడియోస్ కూడా చూడాలా. ఎవరికో కాదు, నీకే చెప్తున్నా. ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశాన్ని చాలా విషయాల్లో మెచ్చుకుంటాయి, ఒక్క విషయంలో తప్ప. ఏంటో తెలుసా? ఈ వీడియో చూడు, చెప్తా. ప్రపంచంలో కొన్ని దేశాల్లో రోడ్డు పైన ఒక పేపర్ కూడా కనిపించేది, కానీ మన దేశంలో ఎందుకు డస్ట్బిన్ ఉన్నా కానీ పేపర్ ని పక్కన పడేసి ఎందుకు వెళ్ళిపోతారు? అసలు ప్రాబ్లం ఏంటి? ఇండియా క్లీన్ కదా, లేకపోతే నువ్వే సరిగ్గా లేవా? చూడు, వీడియో స్కిప్ చేసినావు అనుకో అస్సలు బాగుండదు. మీకు ఎగ్జాంపుల్ గా ఒక దేశం గురించి చెప్తా. అసలు నువ్వెవడివిరా నా దేశం గురించి మాట్లాడడానికి అంటావా? అలా అనుకుంటే ఇప్పుడే ఈ వీడియో స్కిప్ చేయొచ్చు. నేను చెప్పే విషయం ఏంటంటే, జపాన్ అనే దేశంలో అసలు నార్మల్ గా మన దేశంలో ఉండే డస్ట్బిన్స్ కంటే చాలా తక్కువ ఉంటాయి రోడ్ పైన. అసలు మీరు ఎక్కడ చూసినా డస్ట్బిన్ అనేది కనిపించదు జపాన్ లో. వాళ్ళ దగ్గర చెత్త గానీ కాగితాలు కానీ ఏమైనా ఉంటే వాళ్ళ బ్యాగ్ లోనే తీసుకొని వెళ్ళిపోతారు, తీసుకొని వెళ్ళేసి డస్ట్బిన్ లో పడేస్తారు. కానీ మన దగ్గర డస్ట్బిన్స్ ఉన్నా మనం అందులో వేయం, రూల్స్ అయితే అస్సలే ఫాలో కాం. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో ఒక్క రోజుకి లక్షల టన్నుల వేస్టేజ్ జనరేట్ అవుతుంది. అందులో చాలా పర్సెంటేజ్ ప్రాపర్లీ డిస్పోజ్ అవ్వదు. ఒక ఆర్టికల్ ఏమని చెప్తుందో తెలుసా? అర్బన్ ఇండియాలో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. మరో రిపోర్ట్ ప్రకారం చాలా చోట్ల సెగ్రిగేషన్ ఫాలో అవ్వట్లేదు. గవర్నమెంట్ తలుచుకుంటే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుందా? చేయలేదు. గుర్తుపెట్టుకో, ఎందుకంటే వేస్ట్ క్రియేట్ చేసేది ప్రజలు, సో వాటిని డిస్పోజ్ చేసే బాధ్యత కూడా నీదే. స్వచ్ఛ భారత్ మిషన్ స్టార్ట్ అయిన తర్వాత చాలా ప్లేసెస్ లో క్లీన్నెస్ అనేది వచ్చింది, కానీ ప్రజల మైండ్ సెట్ అనేది మెల్లగా చేంజ్ అవుతుంది. దాన్ని మరి కాస్త వేగవంతం చేయాలి. జపాన్ లో ప్రజలేమో నేను క్లీన్ గా ఉంచుకోవాలి అనుకుంటారు, సింగపూర్ లోనేమో రూల్స్ బ్రేక్ చేస్తే పనిష్మెంట్ ఇస్తారు, జర్మనీలో సిస్టమ్ ఫాలో చేయాలి, కానీ ఇండియాలో మాత్రమే ఇది నా పని ఎందుకు అవుతుంది, నా పని కాదు అనుకుంటాం. నిజమేనా? మన ఇండియా క్లీన్ కావాలంటే అక్కడెక్కడో సిస్టమ్స్ ఉన్నాయి, అక్కడెక్కడో మంచి పనిష్మెంట్స్ ఉన్నాయి. అట్లా కాదు, ముందు నువ్వు మారాలా, నీ మైండ్ సెట్ మారాలా. ఐ థింక్ అందరూ అనుకుంటుండొచ్చు, అమ్మ వీడేదో కొత్త ఛానల్ పెట్టిండో వ్యూస్ కోసం లోడా వాగుతున్నాను, అంతేనా? కానీ మీరు ఏదేమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీరు మారాలి, మన అలవాట్లను మనం మార్చుకోవాలి. అప్పుడే ఇండియా అనేది మంచి స్థాయిలోకి వెళ్తుంది. క్లీన్ ఇండియా అంటే డ్రీమ్ కాదు, అది మన డెసిషన్. దేశం చెత్తగా ఉంది అని చెప్పే ముందు నీ చేతిలో ఉన్న చెత్త ఎక్కడేస్తున్నావో అది గుర్తు చేసుకో ఫస్ట్. క్లీన్ ఇండియా అనేది స్లోగన్ కాదు, మన జీవితం అవ్వాలా. అవతలను బ్లేమ్ చేయడం కాదు, నువ్వే సొల్యూషన్ అవ్వాలా. అప్పుడెప్పుడో గురజాడ అప్పారావు గారు చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. ఫస్ట్ నువ్వు మారు, తర్వాత ఆ మట్టిని మార్చు. విదేశాల్లో ప్రజలకి మనకి తేడా ఏందో చెప్పన్నా, వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? నేను మారితే దేశం మారుతుంది అనుకుంటారు, కానీ మనం అలా కాదు. మనం ఏమనుకుంటామో చెప్పన్నా, ఫస్ట్ దేశం మారాలి, తర్వాత మనం మారుతాం అనుకుంటాం. దేశ పౌరుడిగా పర్యావరణాన్ని, పబ్లిక్ ప్లేసెస్ని కాపాడే బాధ్యత నీదే, నీట్గా ఉంచే బాధ్యత కూడా నీదే. కానీ మనకు అవన్నీ అవసరం లేదు. ఎంతసేపు ఏ గవర్నమెంట్ ఏమిస్తుంది, ఇదే కదా మనకు కావాల్సింది. వీడేంద్ర పొద్దున్నే సోది చెప్తుంది అనుకోకుండా, వీలైతే నీ వంతుగా ఈ వీడియోని ఒక 5 వరకు షేర్ చేయి ప్లీజ్. జై హింద్, భారత్ మాతాకి జై.